మంచిది ప్రియదేవుని బిడ్డలారా, మన ప్రభువును మన రక్షకుడునైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చూసినట్లయితే, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనుకోకుండా వాక్యము ప్రకారము ప్రవర్తించువారనై ఉండడి. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, యాకోబు గారు చక్కని మాట రాస్తూ ఉన్నారు. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా. ఈరోజు చాలామంది విశ్వాసులు సేవకులను మోసపరుస్తున్నారేమో అనుకుంటున్నారు, అలాగే లేదా దేవుడిని మోసపరుస్తున్నారు. కాదండి, మిమ్మల్ని మీరే మోసపరుచుకుంటున్నారు. ఎందుకంటే వాక్యమును విని దాన్ని గ్రహించకుండా ఉండినటువంటి వారందరినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఉపమానంలో త్రోవ పక్కన పడినటువంటి విత్తనములు, దుష్టుడు వచ్చి వారి హృదయంలో పడినటువంటి వాటిని దొంగిలించినట్టుగా కనబడుతోంది. అట్టివారే ఈ రోజున మనం ఉండకూడదని ఇక్కడ యాకోబు స్పష్టంగా సెలవుదిస్తూ ఉన్నాడు. వాక్యము ప్రకారము ప్రవర్తించు వారినై ఉండండి. ఈరోజు ప్రియదేవుని బిడ్డలారా, వాక్యము ప్రకారం ప్రవర్తించేవారే ఉండాలి అనంటే మనము ఎట్లా ఉండాలి అనంటే దేవుడు చెప్పిన ప్రకారంగా మనం జీవించడానికి ముందుకు కొనసాగాలి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుణ్ణి పోలి ఉన్నాడు. చూడండి, మనమందరం కూడా రెడీ అయినప్పుడు అద్దంలో చూసుకుంటాం, ఎక్కడైనా సరిగ్గా లేకపోతే సరి చేసుకుంటూ ఉంటాం. అలాగే దేవుని సేవకులు విశ్వాస వాక్యమును ప్రకటించుచున్నప్పుడు ఆ వాక్యము చేత మీ హృదయంలోకి విత్తబడిన తర్వాత మీరు కూడా ఆ వాక్యమును బట్టి సరి చేసుకోవాలి. వాక్యము అనేది అద్దము లాంటిది. ఈ వాక్యము ఎప్పుడైతే మీ హృదయంలోకి వెళుతుందో అప్పుడు సరి చేసుకోబడాలన్నమాట. అలా సరి చేసుకోకపోతే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటారని చెప్పి యాకోబు చక్కని మాట్లాడుతున్నాడు. వాక్యము వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వారైతే మీకేమీ దేవుని యొద్ద నుంచి దీవెనలు ఎలా వస్తాయి? ఈరోజు చాలామంది దీవెనలు పొందుకోకపోవడానికి కారణం ఏంటంటే వారు వాక్యము ప్రకారంగా జీవించటం లేదు. అద్దంలో తన సహజ ముఖాన్ని చూచుకొని కింద వచ్చిన వాళ్ళు చూస్తే ఒక మాట రాపించాడు. వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలకు పోయి తానెట్టివాడో వెంటనే మర్చిపోవును కదా. ఒకవేళ విశ్వాసి దేవుని వాక్యాన్ని వినిన తర్వాత మరలా ఏమీ కూడా అంతా కూడా మర్చిపోయి వెనక్కి వెళ్ళిపోతే కనుక, లేదా ఇంటికి వెళ్ళిపోతే కనుక అతడు ఏమైన వాడేనంటే అద్దంలో తన సహజ ముఖాన్ని చూచుకొని మరలా బయటికి వెళ్ళిపోయి ఏం వాక్యం విన్నాడో అది గుర్తించలేక ఉన్నటువంటి స్థితిగతిలో ఉండిపోయాడు. ఈరోజు చాలామంది దీవించబడకపోవడానికి కారణం ఏంటి అనంటే వారు వాక్యము వింటున్నారు కానీ దాని ప్రకారంగా ప్రవర్తించట్లేదు. వాక్యమును వింటున్నారు కానీ బయటికి వచ్చిన తర్వాత మర్చిపోతూ ఉన్నారు. అటువంటి వారి వలన మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటున్నారని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తాను. కాబట్టి గ్రహించండి. ప్రభువా అని నన్ను పిలుచు వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆయన చిత్తమును చేయాలి. ఆయన చిత్తం ఏంటి? ప్రేమ కలిగి ఉండటం, న్యాయంగా బ్రతకటం, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం, అంతము మట్టుకు కూడా విశ్వాసాన్ని కొనసాగించడం ద్వారానే మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకండి అని చెప్పినట్టుగా మీ అందరికీ కూడా నేను ఆయన వాక్యం ప్రకారం విని చక్కగా ప్రవర్తించాలని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తాను. ఒకవేళ అలా కనుక లేకపోతే ఎలా ఉంటారు అని అంటే, అయితే స్వతంత్రంనిచ్చు సంపూర్ణమైన నియమంలో తేరిచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరుచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. కొంతమంది ఉంటారు సంఘములో దేవుని వాక్యం విని దాని ప్రకారం జీవించి తద్వారా అద్భుతమైనటువంటి దేవుని కార్యాలు పొందుకునేంత వరకు కూడా క్రియలో కొనసాగుతారంట. అట్టివారుగా మీరు కూడా ఉండాలండి. దేవుని సేవకుడిగా నేను మీకు తెలియజేస్తాను. ఆ వాక్యం ప్రకారం మీరు జీవించినట్లయితే కనుక బుద్ధిమంతుని పోలి ఉంటారు. అంటే బండ మీద తన ఇల్లును కట్టుకున్న వారే ఉంటారు. వాన కురిసెను, వరద వచ్చును, పెను తుఫాన్లు వచ్చినా అది బండ మీద వేయబడింది కనుక పునాది ఆ ఇల్లు పడవదని చెప్పి ప్రభువైన దేవుడు మనకు చెప్పాడు. ఒకవేళ ఆయన మాటలు విని వాటి ప్రకారం జీవించకపోతే, ఇదిగోండి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని నా బుద్ధిహీనుని పోలి ఉండును. ఈరోజు దేని బిడ్డారు మీరు అట్టివారిగా ఉండకూడదు. దేవుని వాక్యం వినాలి. వినినటువంటి ఆ వాక్యం అనేటువంటి అద్దములు మిమ్మల్ని మీరు సరి చేసుకోవాలి. తద్వారా దేవుని దీవెనలు కూడా పొందుకోవాలని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు చాలామంది దీవెనలు పొందకపోవడానికి కారణం ఏంటి అని అంటే వారు ఇసుక మీద వేసుకుంటున్నారు. అంటే వారిని వారే మోసపరుచుకుంటున్నారు. వచ్చామా వెళ్ళామా, చర్చికి కానుకిచ్చామా వెళ్ళామా, పాటలు పాడామా వెళ్ళామా అనుకుంటున్నారు. అలాంటి వారికి నేను సేవకుడికి తెలియజేస్తున్నాను. ప్రియదేవుని బిడ్డారా, మిమ్మల్ని మీరే మోసపరుచుకుంటున్నారు. మీ అభివృద్ధిని మీరే గాయపరుచుకుంటున్నారు. మీ డెవలప్మెంట్ని మీరే అణుచుకుంటున్నారు. కానీ
ఎవరైతే వాక్యం విని దాని ప్రకారం చేస్తాడో వాడు అద్భుతమైన కార్యం పొందుకుంటాడని కూడా నేను ఆయన సేవకుడిగా ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావమును కలుగునుగాక. విత్తబడినటువంటి వాక్యములు నాయన, వాక్యము విని మరుచువాడు కాక దాని క్రియలో కొనసాగువాడే ఉండాలని మేము కోరుకుంటూ ఉన్నాం. విత్తబడిన వాక్యమును అందరి హృదయాల్లో భద్రపరిచి కార్యసిద్ధి కలిజమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే మా బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆత్మీయంగా బలపరచండి. గర్భఫలం లేని వారికి గర్భఫలములు అనుగ్రహించండి. వివాహాలు జరగక బాధపడుతున్న వారికి వివాహ సంబంధాలు తోడుకొని తీసుకురండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని స్వస్థపరిచి, ఉద్యోగాలు చేస్తున్న వారిని, వ్యాపారాలు చేస్తున్న వారిని, బిడ్డల చదువుల్లోనూ అన్ని విషయాలు కూడా తోడి నడిపించి ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆత్మీయంగా బలపరిచి కావలసిన ఆహారము, వస్త్రములు, సంతోషము, సమృద్ధిని దయచేయమని మా ప్రభువును మా రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియ దేవుని బిడ్డారా, మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉంటే కనుక కింద మన ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ నెంబర్కి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోగలరు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ టు ఆల్. షాሎም టు ఆల్.